బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ హెచ్సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా అజారుద్దీన్కి నోటీసులు ఇచ్చింది. హెచ్సిఏ అధ్యక్షులుగా ఉన్న సమయంలో అవినీతి జరిగినట్లు అజారుద్దీన్పై ఆరోపణలు ఉన్నాయి. మాజీ హెచ్సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్కి ఈడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా అజారుద్దీన్కి నోటీసులు ఇచ్చింది. హెచ్సిఏ అధ్యక్షులుగా ఉన్న సమయంలో అవినీతి జరిగినట్లు అజారుద్దీన్పై ఆరోపణలున్నాయి. దీని మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, చెప్పండి, అజారుద్దీన్కి ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. దాని మీద అప్డేట్ ఏంటి? ఎస్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్కి కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను పూర్తిగా అక్రమాలకు పాల్పడినట్లుగా ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానిపైన ఈడీ అధికారులు ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. నమోదు చేసి దీనికి సంబంధించి ఇప్పటికే ఈడీకి సంబంధించిన అధికారులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో దాదాపు 20 కోట్ల వరకు కూడా పూర్తిగా అవకతవకలకు పాల్పడినట్లుగా దీనికి సంబంధించి ఈడీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన కొన్ని సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో ఈడీ అధికారులు అజారుద్దీన్కి హాజరు కావాలని చెప్పి కూడా దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా చూసే బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను కుర్చీలు కొనడానికి కావచ్చు, అంతేకాకుండా జిమ్ సామాను, క్రికెట్ సంబంధించిన వస్తువులు కొనుగోలు సంబంధించిన దాంట్లో పూర్తిగా అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి అఫెక్స్ కౌన్సిల్ సంబంధించిన నేపథ్యంలో ఒక ఫిర్యాదు కూడా అందిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో దాదాపు 4 కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తాజాగా ఈడీ అధికారులు 20 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాలు జరిగాయి కాబట్టి ఇవి ఎక్కడి నుంచి ఎవరెవరికి డబ్బులు ముట్టాయి, అంతేకాకుండా ఎస్సీఏ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా అప్పట్లో ఎవరెవరు ఇందులో అక్రమాలకు పాల్పడ్డారు దానిపైన కూడా ఈడీ అధికారులు కొంత కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఆ సమాచారం మేరకే అజారుద్దీన్ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు ఇందులో చూస్తే ఇంకా యొక్క ఈసీ మెంబర్స్ కావచ్చు, అంతేకాకుండా ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అజారుద్దీన్ దాని తర్వాత వారు కూడా నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇటు స్టేడియంలో కుర్చీలు కొన్న విషయంలో కావచ్చు, క్రికెట్ సంబంధించిన సామాగ్రి కొన్న విషయం కావచ్చు, ఇటు జిమ్ సంబంధించిన సామాగ్రి కొనే విషయంలో అయితే ఎక్కడ కొన్నారు, దానికి సంబంధించిన బిల్స్ కావచ్చు, వాటి నిజంగానే కొన్నారా లేదా, అనేక విధాలుగా దీనికి సంబంధించి వాటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన సాక్ష్యాలను ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించిన నేపథ్యంలో దానిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లభించిన నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేసిన క్రమంలో మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేస్తారు. ఇందులో మాత్రం పూర్తిగా అక్రమాలకు పాల్పడితే ప్రత్యేకంగా వీరికి మరోసారి నోటీసులు ఇచ్చి ఆ యొక్క విచారణ కూడా కొనసాగిస్తారు. విచారణలో భాగంగా దీనికి సంబంధించి సరైన సాక్ష్యాధారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, ప్రస్తుతం ఉన్న హెచ్సిఏ కమిటీ ఎవరైతే ఉన్నారో దీని మీద ఏమైనా స్పందించారా? ఇప్పటివరకు అజారుద్దీన్ దీని మీద ఏమైనా స్పందించారా? ఏమైనా అప్డేట్ ఉందా? ప్రజెంట్ మాత్రం మీడియా అధికారులు కేవలం నోటీసులు మాత్రమే జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఇందులో అతను విచారణకు హాజరైన దాని తర్వాత గతంలోనే ఎస్సీఏకి సంబంధించి కావచ్చు, వారికి సంబంధించిన కొంతమంది ఈసీ మెంబర్స్ వారికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ప్రజెంట్కి సంబంధించిన ఎస్సీఏ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వారంతా కూడా దీనికి సంబంధించి పూర్తిగా గతంలో కొన్న బిల్స్ కావచ్చు, వీరు కొనుగోలు సంబంధించిన బిల్స్ అన్నీ కూడా ఈడీ అధికారులు కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తుంది. దాని ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాతనే ఈడీ అధికారులు అజారుద్దీన్ కూడా నోటీసులు జారీ చేసినట్లు అర్థమవుతుంది. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.